జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం సంకెనపల్లిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. 20 లక్షల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. రాఖీ పండుగ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొద్రుపాక పూజ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో పేదలకు కొత్త రేషన్ కార్డులు, ప్రభుత్వ గృహాలు అందించడంలో తీవ్రంగా విఫలమయ్యారని మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అర్హులైన నిరుపేదలు చేయూత పథకానికి దరఖాస్తు చేసుకోవాలని, డిసెంబర్లోగా నియోజకవర్గంలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని మంత్రి స్పష్టం చేశారు. నుంచి 23 ఉన్న ప్రభుత్వం లోపల ఒక రేషన్ కార్డు ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి ఉండే, ఒక ఇల్లు ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి ఉండే. ఈరోజు మీరు కోరుకున్న ప్రభుత్వం లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల లక్ష్మణ్ కుమార్ అన్నగా 2009 నుంచి మేము మధ్యలో ఓడిన గెలిచిన మీ అన్నగా ఉండి నన్ను చల్లగా చూసి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి పక్షాన ఈ గ్రామంలో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం. రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇస్తున్నాం. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఇంకా ఇందిరామ ఇళ్ళ విషయంలో కూడా ఇప్పుడే గ్రామానికి సంబంధించిన పెద్దలు చెప్పారు. ఎంతమంది ఇందిరామ ఇల్లు కట్టుకుంటారో నెక్స్ట్ నేను ఒక సాధ్యమైన తొందరగా ఎంపీడీఓ గారి ద్వారా జిల్లా కలెక్టర్ చూసుకొని ఆ శాంక్షన్ వెంటనే ముగ్గు పోసడానికి వస్తా. ఆ రోజు అందరూ కూడా ముగ్గు పోసుకొని ఎన్ని గ్రామాలకైతే పేదవాళ్ళు ఉన్నారో అన్ని ఆ రోజు పనులు ఇందిరామ ఇళ్ళ పనుల కోసం కూడా ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల లోపు 5 లక్షల రూపాయల ఇందిరామ ఇంటి పథకాన్ని అమలు చేస్తారనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, అదేవిధంగా రేపు రాబోయే రోజుల పూట ఈ గ్రామానికి సంబంధించినటువంటి కొత్త పెన్షన్లు, ఒంటరి మహిళ కానీ, విడో సోదరి మహిళలు కానీ, దివ్యాంగులు కానీ, చేనేతకు సంబంధించిన వాళ్ళు కానీ, గౌడకు సంబంధించిన ఎవరైతే గౌడ కార్మికులు, చెట్టెక్కే గౌడ కుల బాంధవులు ఎవరున్నా కూడా మన తలసీమతో ఏదైతే ఆరోగ్యపరంగా లేని వారు కూడా కొత్త పెన్షన్లు కూడా ఇష్టాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అప్లికేషన్స్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ద్వారా తీసుకుంటుంది. అవి కూడా అందరూ అప్లికేషన్ పెట్టుకోవాలి. అది డిసెంబర్ లోపల స్పెషల్ డెవలప్ ఫండ్ నుంచి ముఖ్యమంత్రి నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఏ గ్రామంలో ఏ రోడ్ వేయాలి, ఏ డ్రైనేజ్ చేయాలి, ఏ ఒక్క సంఘభవనం కట్టాలని చెప్పి ప్రత్యేక ప్రణాళికతోని ప్రత్యేకమైన నిధులు ఇస్తా అని చెప్పి వెలగటూరు మండలానికి మరొకసారి